అభిప్రాయం ఏంటి రాజకీయ? పవన్ కళ్యాణ్ వాళ్ళ కాస్ట్ వాళ్ళది సరిగ్గా సపోర్ట్ లేదు, లేకపోతే అతని రిమార్క్ ఏం కనపడలేదు ఇంతవరకు. ఓకే. వాడు వచ్చి 10 ఏళ్ళు అయింది, రిమార్క్ ఏం కనపడలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా స్కాములు కానీ అతని మీద ఏం లేవు, అవి రాలేదు. బట్ అతనికి అంతకంటే ఇక మనం ఏమి ఆశిస్తాం? అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది? ముఖ్యమంత్రే, కానీ ప్రభుత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు లోకేషే కాబట్టి ఇతనికి ఏం చేయగలడు? ఇచ్చిన శాఖలు మాత్రం అవును, ఆ శాఖల వరకు చూస్తుంటాడు పంచాయతీరాజ్ గాని అంతే. అంతవరకు చేస్తున్నాడు మరి కొన్ని కంప్లైంట్ ఏమవుతుందంటే ఆయన మీద సినిమాలు చేసుకుంటూ తిరుగుతాను కంప్లైంట్. సినిమాలు చేయకపోతే మరి అతని దగ్గర ఏడుందండి మరి? ఆర్థికంగా ఉండాలి కదా, అతని పార్టీ నడవాలంటే ప్రతి డబ్బులు కావాలి. మరి సినిమాలు చేసుకోకపోతే ఎట్లా? ఏదో రూపాయి తినేసాడు అనట్లేదు కదా. లేదు లేదు లేదు, జనాల డబ్బులతో స్పెషల్ రేట్ లో తిరుగుతున్నారని మాత్రం అంటున్నారు. స్పెషల్ రేట్లు అంటే అంత మరీ యాక్యురేట్గా ఎవడు ఏ నాయకుడు ఉండడండి. ఓకే. స్పెషల్ రేట్లు కానీ సొంత డబ్బులు ఎందుకు పెడతారు? ప్రజల పనుల కోసం వెళ్ళినప్పుడు ఈయన జేబులో ఎందుకు పెడతాడు? అంటే హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారని. అవును అవును, అది చిన్న చిన్న ఏంటి ఉంటాయి, పట్టించుకోకూడదు. కానీ ఇబ్బంది డిప్యూటీ సీఎం అయ్యాక నాకేం మార్పులేం కనపడలేదు, సేమ్ అలాగే ఉన్నాడు. మీరు బాగా లోతుగా మాట్లాడుతున్నారు కాబట్టి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఆ గెలుపుతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పోలిస్తూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేశారు, బట్ అతను చెప్పాడు క్లియర్గా. ఆయన చెప్పారు, ఆయన ఏమన్నాడు? అక్కడ కాదు కటౌట్లు పెడితే గెలిపించారు, సీఎం చేశారు. మరి నేను దేగిచ్చినా కూడా గెలపలేదు కదా. మరి అవును, కాపు నాయకులు కాపు వాళ్ళ ఓట్లు సరిగ్గా పడలేదు. నా ఉద్దేశం కాపు ఓట్లు బాగా పెడితే, అంటే ఇతను ఫస్ట్గా సింగిల్కి వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వలేదు కదా, సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇస్తే బాగుండేది. సింగిల్ వెళ్ళడు, ఎందుకంటే అనుభవింది కదా. వాళ్ళు వెళ్ళినా కష్టం, అదే అనుభవం. ఎందుకంటే ప్రభుత్వానికి చీలిపోతాయి కదా. వాడు సింగిల్కి వెళ్ళానుకో జగన్కి ప్రాఫిట్. అందుకని మన జగన్కి కావాలని జల్లగొట్టింది. అతను జగన్ ఓడిపోవడం కారణం అంటే వీళ్ళిద్దరు కలవటమే. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఏం చేయగలరు? తిట్టే వాళ్ళంటే అది అతను వాళ్ళ విగ్రహం వదిలిపెట్టాలి. ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ నెంబర్ 1.